ఇది విన్న ప్రతిసారి మా ఫ్రెండ్ని గుర్తు చేసుకుంటా. హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారో కమెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. అండ్ నేను బాగున్నాను. అండ్ వెల్కమ్ టు న్యూ వ్లాగ్. దిస్ ఇస్ కల్పన పన్న. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అండ్ తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూసి లైక్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ ముచ్చట్లు వచ్చేసి లాస్ట్ కొన్ని డేస్ నుంచి చాలా బిజీ ఉంటున్నాము. నాకు పర్సనల్గా వర్క్స్ కొన్ని, అండ్ శ్రీయుకి ఎగ్జామ్స్ అవుతున్నాయి, అనిల్ ఆఫీస్కి వెళ్తున్నాడు, అండ్ మా డైలీ రొటీన్, అండ్ చాలా మంది మా ఫుడ్ డైట్ కూడా అడుగుతున్నారు. సో అవన్నీ కంప్లీట్గా ఇందులో చూపిస్తున్నాను నేను. It's time to go to sleep. The sun is going up, the moon is in the sky, butterfly in the breeze. I'll say goodbye. Very good. Fast చెప్పేసింది అంటే ఎప్పుడుదోనా? అండ్ ఇది వచ్చేసి శ్రీయుకి ఎగ్జామ్స్ జరుగుతున్న డేస్ అండి. చాలా మంది అప్పుడే ఎగ్జామ్స్, అప్పుడే హాలిడేస్ అని కమెంట్స్ చేస్తున్నారు. ప్రీ స్కూల్ కదా, కొంచెం ఎర్లీగా పెట్టేస్తారు. అండ్ అందులో ఈసారి సమ్మర్ ఎండలు కొంచెం ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయాయి కదా, సో అట్లా ఇంకా చిన్నపిల్లలకి కొంచెం ముందుగానే పెట్టేస్తుంటారు అన్నమాట. అండ్ ఎగ్జామ్స్ డేస్లోనైతే అసలు చాలా బిజీ, మామూలుగానే అందరికీ మదర్స్ అందరు ఫేస్ చేస్తూనే ఉంటారు. అండ్ అందులోనూ అప్పుడే నా పర్సనల్ వర్క్స్ అంటే స్టోర్కి వెళ్ళడము, అవి వీడియోస్ తీయడం, అవి కూడా అయినాయి అనమాట. అండ్ దట్టు ఇప్పుడు అనిల్ ఆఫీస్కి వెళ్తున్నాడు, సో కొన్ని డేస్ వెళ్తున్నాడు అంటే మంత్లో. అది కూడా చాలామంది అడుగుతున్నాడు, అంటే రొటీన్ ఎట్లుంటుంది ఏంటి, అసలు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు ఏంటి అనేసి మేము ముందుగా షెడ్యూల్ చేసుకుంటాం అన్నమాట. అంటే ఈ డేస్లలో అనిల్ బయటకు వెళ్తాడు, సో ఆ డేస్లో నేను ఇంట్లో ఉండాలి, అనిల్ ఇంట్లో ఉన్నప్పుడు నేను బయటకు వెళ్ళి పనులు చేసుకోవాలనేసి. సో కంప్లీట్గా అనిల్ డే ఇన్ మై లైఫ్ పెడదామని అనుకుంటున్నా, చూద్దాము. అండ్ ఇంకా శ్రీయు ఎగ్జామ్స్ విషయానికి వస్తే, ఎగ్జామ్స్ విషయంలోనైతే మేము షేర్ చేసుకుంటాం అనమాట సబ్జెక్ట్స్ని. అండ్ ఇంకొక సైడు శ్రీయుకి నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్ ప్రాసెస్ కూడా జరుగుతుంది. ఇది ఆల్మోస్ట్ 1 month పైన అవుతుంది. ఈసారి నేను అనిల్ని కూడా తీసుకెళ్తున్నాను అనమాట. లాస్ట్ 2-3 times అప్లికేషన్స్ పెట్టడానికి కొంచెం ప్రాసెస్, దానికోసం నేను శ్రీయు వెళ్ళి ఉండే. సో ఈసారి ముగ్గురం కలిసి వెళ్ళినాము. అండ్ ఇప్పుడు వచ్చేసి నైట్ డిన్నర్ దోశలు చేస్తున్నాను. మ్యాక్స్ నేను అంటే ప్లెయిన్వి చేయనమాట, మల్టీగ్రెయిన్స్ లైక్ అన్నీ కలిపేసి దోశలు చేస్తుంటాను ఎక్కువ. అండ్ చట్నీ వచ్చేసి పల్లి చట్నీ చేశాను. గట్టిగా ఉంటే అనిల్ ఇష్టపడడు, కొంచెం వాటర్ లాగానే ఉంటే ఇష్టపడతాడు. అదొక డిఫరెంట్ టేస్ట్. శ్రీయు కూడా అట్లనే అలవాటు అయిపోయింది అనమాట, గట్టిగా చేస్తే తను కూడా ఇష్టపడదు. అండ్ శ్రీయు సబ్జెక్ట్స్ విషయానికి వస్తే ఎగ్జామ్స్ టైంలో షేర్ చేసుకుంటాం మేము. అనిల్కి రైమ్స్ అండ్ స్టోరీస్ అండ్ కొన్ని డ్రాయింగ్ ఎగ్జామ్ కూడా ఉంటుంది కదా లాస్ట్లో. అండ్ హిందీలో నేను కొంచెం పూర్, నాకు అంత పర్ఫెక్ట్గా రాదు. అంటే రిటర్న్లో అన్ని రాపిస్తాను కానీ ఓవరాల్ చెప్పడంలో అనిల్కి అప్పచెప్పేస్తాను అనమాట. సో రిమైనింగ్ మ్యాథ్స్, ఇంగ్లీష్, తెలుగు ఇవన్నీ నేను రాపించడము, చదివించడంలో ఇవి నేను చూసుకుంటాను. అండ్ ఈ ఇయర్ ఇట్లా స్టార్ట్ చేసామన్నమాట. అనిల్కి కూడా ఒక యాక్టివిటీ లాగా ఉంటుంది కదా, టైంపాస్ అవుతుంటుంది కదా, అండ్ అది కూడా బాగా ఒరిస్తా ఉంటుంది శ్రీయు కూడా. అండ్ ఎండ్ ఆఫ్ దిస్ అనిల్ ఎంత చెప్పించినా కూడా నేను ఫైనల్గా మళ్ళీ ఓవరాల్ ఎగ్జామ్ అనేది పెడతాను అనమాట. ఎందుకో నాకు అదొక సాటిస్ఫాక్షన్, అంటే అది మొత్తం చదివిందా లేదా ఆ సిలబస్ అదంతా అనేసి. అండ్ ప్రీవియస్గా కూడా చెప్పిన నేను శ్రీయుకి భాన్సు క్లాసెస్ ఇప్పిస్తున్నాం అనేసి. మ్యాథ్స్ కోర్స్ అండి, చాలా ఈజీగా అండ్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. సో ఆల్టర్నేట్గా ఆ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి అన్నమాట. Me and you are going to play a game. Are you ready for a game? Yes. Yes? Good. 5 points. So, you asked 2 questions correctly. You answered 2 questions correctly. You will get how many points? 2 questions. 10. 10. Wow.
శ్రీయుకి లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి క్లాస్ అనేవి కంటిన్యూ అవుతుంది. తను కూడా చాలా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనమాట. నాకైతే మంచి ఇంప్రూవ్మెంట్ అనిపించింది. ఎందుకంటే పిల్లలకి మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్ అనగానే కొంచెం భయపడుతుంటారు కదా. సో ఇదైతే ఒక ఈజీ అండ్ ఫన్ యాక్టివిటీ లాగా ఉంటాయి అనమాట క్లాస్ వచ్చేసి. ఎందుకంటే వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ మిస్టర్ నీలకంఠ భాను గారు క్రియేట్ చేశారు దీన్ని. అండ్ ఇందులో అతని సీక్రెట్ అవార్డ్ విన్నింగ్ టెక్నిక్స్ కూడా ఉంటాయి. సో నాకు ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. సో మీ పిల్లలకు కూడా ఎన్రోల్ చేయాలనుకుంటున్నారా అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అండ్ ఇందులో ఎగ్జైటింగ్ న్యూస్ ఏంటంటే ఫస్ట్ క్లిక్ చేసిన 100 మెంబర్స్కి ఇందులో రిజిస్ట్రేషన్ అండ్ వాళ్ళు ఫ్రీ క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. Ascending order. నేను కూడా శ్రీయుతో పాటే కూర్చుంటాను. చాలా సింపుల్ అండ్ ఈజీ టెక్నిక్ వేలో చెప్తారు. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటారు వినడానికి. అండ్ ఇది నాకు మా ఫ్రెండ్ రికమెండ్ చేసింది. సో నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తున్నాను. మీరు కూడా మీ పిల్లలకి ఎన్రోల్ చేసుకోవాలనుకుంటున్నారు అయితే డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ఇస్తాను. అండ్ ఫస్ట్ క్లిక్ చేసిన 100 మెంబర్స్కి ఫ్రీ డెమో క్లాస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ చాలామంది శ్రీయు యాక్టివిటీస్ గురించి ఎక్కువ అడుగుతున్నారన్నమాట. తను ఫుడ్ ఏం తింటుంది, యాక్టివిటీస్ ఏంటి, అండ్ లాస్ట్ టైం చదివిన హారతి సాంగ్స్ శ్లోకాలు అవన్నీ భలే నేర్చుకుంటుంది. అసలు ఏజ్ ఎంత అవన్నీ ఎట్లా నేర్చుకుంటుందని చిన్నప్పటి నుంచి కొంచెం తను యాక్టివ్ అయ్యండి. అందులోనూ నాకేంటంటే అన్నిట్లోనూ ఉండాలి, ఒక్క దాంట్లోనే ఉండొద్దు అనేసి నేను అనుకుంటా. అండ్ దట్టు ఈ జనరేషన్ పిల్లలు ఆలోచిస్తే అల్లుకుపోయేలాగా ఉన్నారు. అంటే మనం కొంచెం నేర్పిస్తే వాళ్ళు దానికి డబల్ నేర్చుకుంటున్నారనమాట. సో అలా ఆల్మోస్ట్ అన్నిట్లో తను ఉండాలి. అంటే తను కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంది, నాకు కూడా అలా ఇంట్రెస్ట్ కాబట్టి అట్లా. అండ్ డ్యాన్స్ క్లాసెస్ని ఎట్లా మేనేజ్ చేస్తున్నారు, స్కూలు ఎగ్జామ్స్ అండ్ ఇంట్లో పనులు ఇట్లా అనేసి చేస్తుంటాను. ఇంకా తప్పదు కదా. ఈ మధ్య శ్రీయు గిన్నెలు కూడా తోముతుంది. అంటే పని చేపించడం తప్పు అని నేను అనను, కాకపోతే నేర్చుకొని వదిలేయాలి, అది ఎప్పటికైనా యూజ్ అవుతుంది కదా అనే కాన్సెప్ట్ అనమాట. ఇది మా మమ్మీ చెప్తుండే మా చిన్నప్పుడు. ఏం మమ్మీ ఊరికే మాకు పనులు చెప్తామని మేము అంటుంటే, చేయు నేర్చుకో వదిలేయి, నీకు అది ఎప్పుడో ఒకసారి హెల్ప్ అవుతుంది అని అంటుండే. అది అప్పుడు నాకు అర్థం కాలే, ఇప్పుడు నాకు ఒక మదర్గా అర్థమవుతుంది అనమాట. శ్రీయు అప్పుడప్పుడు నేను ఒక స్పూన్ కడుగుతాను, గిన్నె కడుగుతాను అని అంటే నేను వద్దు అనేదాన్ని. కానీ నాకే ఎందుకు అనిపించింది, తనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నేను నో చెప్పడం ఎందుకు అనేసి. సో అట్లా చిన్న చిన్న బౌల్స్ క్లీన్ చేస్తుంది అనమాట ఈ మధ్య. శ్రీయు ఇంట్లో ఉంటే ఒకే ప్లేట్లో ఇద్దరం కలిసి తింటాము. దీనివల్ల బెనిఫిట్స్ కూడా ఉంటాయి. నేను మొన్న షార్ట్లో కూడా చెప్పాను, చాలామంది లైక్ చేశారు దాన్ని. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు ఓన్ తినిపించడం నేర్పించాలి. కాకపోతే సమ్టైమ్స్ ఇట్లా చేస్తున్నాం అనుకోండి, ఒక్కరిని తినమంటే ఒర్రిచి చంపుతూ ఉంటారు. అందరు మదర్స్ ఫేస్ చేస్తూనే ఉంటారు ఈ ప్రాబ్లమ్ని. సో ఇలా ఏంటంటే ఫాస్ట్గా తింటారు, కొంచెం ఎక్కువగా కూడా తింటారు అన్నమాట. సో నేను ఇది చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నదే. అండ్ సేమ్ నైట్ డిన్నర్ వచ్చేసి దోశలు పోస్తున్నాను. నేను మామూలుగా దోశలు నానబెడితే 2 days అయితే పక్కాగా వచ్చేటట్టే పెట్టుకుంటాను. ఒక్కొక్కసారి 3 times కూడా. ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే 2 days దోశలు పోసేస్తాను, ఇంకొక రోజు పొంగడాలు పోస్తాను, లేదంటే మినీ దోశలు పోస్తుంటాను. అంటే లైక్ అందులో ఆనియన్ క్యారెట్ అవన్నీ వేసి కొంచెం పోపు వేసేసి మినీ దోశల్లాగా ఇట్లా చిన్న చిన్నగా ఊతప్పల్లాగా పోస్తుంటాను. అదొక డిఫరెంట్ టేస్ట్ కదా. అండ్ చాలామంది మా స్ప్రౌట్స్, నేను దోశలో ఆల్మోస్ట్ రాగులు, జొన్నలు, సజ్జలు అండ్ మినపప్పు, మెంతులు ఇవన్నీ మిక్స్ చేస్తా. ఇదేంటి పెసర్లు మాత్రము మిక్స్ చేయను, ఎందుకంటే మేము ఆల్రెడీ స్ప్రౌట్స్ ఎవ్రీడే మార్నింగ్ తీసుకుంటాం కాబట్టి. సో అది మరీ ప్రోటీన్ అంటే ఎక్కువైపోతుంది కదా. సో ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి కదా బాడీకి అనేసి ఇట్లా నేను స్ప్రౌట్స్ ఇది చాలాసార్లు షేర్ చేశాను. స్ప్రౌట్స్ నానబెడతాను అనమాట. నానబెట్టి 1.5 days మంచిగా మొలకలు వచ్చేస్తాయి. సో నేను ఇందాక చూపించిన బాక్స్లో పెట్టేసుకుంటాను. ఎయిర్ కంటైనర్ బాక్స్లలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే, ఇప్పుడు మేము 3 members ఉన్నాం కాబట్టి మాకు ఆల్మోస్ట్ ఒక 4 to 5 days వస్తుంది. సో అంతకంటే ఎక్కువ కూడా ఉంచుకోవద్దు. సో మళ్ళీ నానబెట్టేస్తాను అనమాట. అండ్ నేను ఇప్పుడు యూజ్ చేసే వెజల్స్ ఈ స్టీల్వి చాలామంది అడుగుతున్నారు. లింక్స్ ఇవ్వడానికి కుదరలేదు. నా ఇన్స్టాగ్రామ్లో బయోలో లింక్స్లో ఇచ్చానండి. సో మన ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి. అక్కడ ఇంకా రెగ్యులర్గా అన్నీ చెప్తుంటాను అనమాట, పెడుతూ ఉంటాను ఫొటోస్ ఎక్కువ. అండ్ ఈరోజు మార్కెట్ ఉండే వెళ్ళేసి వచ్చిన. ఇట్లా డ్రమ్ స్టిక్స్ తీసుకున్నాను, మునక్కాయలు తీసుకున్నాను. ఇవి కూడా ఏం చేస్తానంటే తీసుకొచ్చిన రోజే నేను కట్ చేసేస్తాను. అంటే దాని పీల్ ఇట్లా నార తీస్తాం కదా, తీసేసి కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆల్మోస్ట్ ఒక 4 to 5 days వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది. మీరు ఆల్రెడీ ఇది యూజ్ చేస్తారు ఈ టిప్ని. ఒకవేళ యూజ్ చేయకపోతే యూజ్ చేయండి, బాగా వర్కౌట్ అవుతుంది. ఈవినింగ్ మధ్యనే వినలేదు. అవును, ఇప్పుడు అన్ని ఫెయిల్ అవుతున్నా. అప్పుడే ఫెయిల్ కావాలి, ఇప్పుడే వినలేదు. అవును, కానీ
1 మార్క్ పోయినప్పుడు మార్క్స్ పోయినప్పుడు ఇప్పుడు 1 మార్క్ వచ్చింది. నేను చేస్తాను. నాకు అట్లా చూడద్దు, తొండి ఏదో ఒక హ్యాండ్ చెప్పాలి అంతే. ఇది ఏది లెఫ్ట్ ఏది లెఫ్ట్ నీకు ఇది లెఫ్ట్. ఎవ్రీడే నైట్ స్టోరీ అన్న చెప్పాలి, లేదు అంటే ఇట్లా గేమ్ అన్న ఆడాలి, లేకపోతే అది అస్సలు ఒప్పుకోదు. కంపరాక్షసి చాలామంది పిల్లలు ఇట్లనే స్టోరీలు చెప్పారంటారు కదా. స్టోరీ విషయానికి వస్తే నేను అనిల్కి వదిలేస్తా, అనిలే చెప్తుంటాడు స్టోరీస్ అన్ని కొత్తగా. గేమ్ అయితే నేను ఆడుతుంటాను, నాకు బాగా ఇష్టం అనమాట ఇట్లా గేమ్స్ ఆడడం పిల్లలతోని. ఏదో ఒకటి కొత్తగా సృష్టించుకొని వాళ్ళకి రొటీన్లా ఉండొద్దు. రొటీన్గా చేస్తే అది నిన్ననే చేసినావు కదా, మొన్ననే చెప్పినావు కదా అని అంటుంటారు. కొత్తగా ఏదో సృష్టించుకోవాలి, మనమే ఇన్నోవేటివ్ స్కిల్స్ అని మన దాంట్లో రప్పించుకోవాలన్నమాట. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. ఇప్పుడు శ్రీవుకి లంచ్ బాక్స్ అవన్నీ పెట్టాలి. సో కర్రీస్ చేస్తున్నాను. ఈ మధ్యనైతే ఆల్మోస్ట్ అల్యూమినియం చాలా వరకు తగ్గించేసాను వాడకం అనేది. అంటే అక్కడ బౌల్స్ ఉన్నాయి కదా, గిన్నెలు ఉన్నాయి కదా, అవన్నీ పాతవండి. వెజ్కి అయితే తీసుకున్నాను, నాన్ వెజ్కి ఇంకా తీసుకోవాలి. ఏదన్నా ఇంకా కొంచెం డిఫరెంట్వి చూస్తున్నాను అనమాట ఆన్లైన్లోనే. అండ్ నిన్న వెజిటేబుల్స్ తీసుకొచ్చానని చెప్పాను కదా, నేను కొత్తిమీర ఆకుకూరలు ఏదో ఒక కవర్ మర్చిపోయి బయటనే ఉంది, మొత్తం అల్లిపోయింది. కొత్తిమీర అయితే ఇంత అయిపోయింది. సో ఇప్పుడైతే కర్రీస్ చేస్తున్నాను. అండ్ శ్రీవుకి లంచ్ బాక్స్ పెట్టేయడానికి. అండ్ ఎండలు బాగా కొడుతున్నాయి కదా, ఇంకా మామూలుగానే నేను కొంచెం చల్లగా తీసుకోవడానికే ట్రై చేస్తుంటాను అనమాట ఫుడ్ అనేది. అండ్ ఇప్పుడు బటర్ మిల్క్ అవి కూడా పంపిస్తాను స్కూల్కి, తను ఇష్టంగా తాగుతుంది శ్రీయు. సో మేము కౌ మిల్క్ యూజ్ చేస్తామండి. చాలామంది కౌ మిల్క్ కొలెస్ట్రాల్ వేడి అని అంటుంటారు కదా. సో మాకైతే పెద్దగా ఏమనిపించలేదు, అందులో టేస్ట్ ఉండదంటారు. నాకు ఎందుకో బఫెల్లో మిల్క్ అంటే కౌ మిల్క్ బాగా టేస్ట్ అనిపిస్తుంది. అందులో నేను ఇంట్లోనే తోడేస్తాను. సమ్మర్లో అయితే స్పెషల్గా వేస్తాను, నార్మల్ టైంలో వేయను. అనిల్ తినడు, నేను ఒక్కదాన్ని. అండ్ శ్రీయు కోసము ఇక ఎందుకులే అని బయట ప్యాకెట్ తీసుకొస్తుంటాను అప్పుడప్పుడు. కాకపోతే ఈ టైంలో మాత్రం ఖచ్చితంగా తోడేస్తాను. ఆవు పాలతో ఇట్లా తోడేసే కర్డ్ చాలా తీయగా ఉంటుంది. సో దాంతో ఇంకా బటర్ మిల్క్ చేస్తే అసలు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. అండ్ ఈరోజు మా ఇంటి దగ్గర ఉన్న రేణుక ఎల్లమ్మ టెంపుల్లో కళ్యాణం జరుగుతుంది అనమాట. యాక్చువల్గా 2 డేస్కి ఇన్విటేషన్ వచ్చింది ప్రతి ఇంటికి, కాకపోతే నేను నిన్న నైట్ వేరే పని వల్ల వెళ్ళలేదు. సో ఈరోజు బాక్స్ ఇచ్చేసి అండ్ నేను బయటకు కూడా వెళ్ళాలి, అదే శిల్ప దగ్గరికి వెళ్ళాలన్నమాట. కొంచెం పని ఉంది, ఆ వీడియోస్ కోసం వెళ్ళాలి, మళ్ళీ బ్యాక్ రావాలి, టెంపుల్కి వెళ్ళాలి. అండ్ బయటికి వెళ్ళినప్పుడు అయితే నేను ఫుడ్ అస్సలు చాలా తక్కువ. ఈ మధ్య శిల్పతో అట్లా వెళ్ళినప్పుడు ఇంకా తినక తప్పట్లేదు. కాకపోతే ఇట్లా వాటర్ కానీ బటర్ మిల్క్ కానీ ఖచ్చితంగా క్యారీ చేయండి ఇప్పుడు సమ్మర్లోనైతే స్పెషల్గా. అండ్ నేను రీసెంట్గా కొంచెం వాటర్ చేంజ్ అవ్వడం వల్ల ఇప్పుడు నా వాయిస్ ఓవర్ కూడా గొంతు బాగా చేంజ్ అయిపోయింది. శ్రీవుకి నాకు బాగా చేంజ్ అయిపోయింది వాటర్ చేంజ్ అవ్వడం. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మన ఇంట్లో వాటర్ క్యారీ చేయడం అంటే కష్టం కదా. అంటే లోకల్లో అంటే క్యారీ చేయగలుగుతాం, కానీ నాన్ లోకల్ అంటే కష్టం కదా. అప్పటికి నేను బయట కొంచెం మంచి బాటిల్ కొనుక్కొని తాగినా కూడా గొంతంతా పోయిందనమాట, అసలు రాలేదు నిన్ననైతే మాట కూడా. సో ఇప్పుడు ఇంకైతే బాక్స్ ఇచ్చేసి వచ్చేసిన నేను ఏంటి లంచ్ చేస్తున్నా. ఆకలి వేస్తుంది నాకు, ఫాస్టింగ్ డేస్లోనే ఎక్కువ ఆకలి వేస్తుంది అని అంటారు కదా అది. అండ్ మమ్మీ మొన్న వచ్చినప్పుడు మిరపల్ల తొక్కు పెట్టింది కదా, అసలు ఆల్మోస్ట్ అది తినడం వల్ల ఒక 1 kg పైన పెరుగుంటాను నేనైతే ఈజీగా. సో ఫుల్ బ్లాగ్ చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, తప్పకుండా చూడండి. ఒక 2-3 ఈ ప్రాసెస్ మేము చూడడం కొత్తగా ఉంది, అంటే పెట్టుకుంటారట కానీ ఈ ప్రాసెస్లో పెట్టుకోవడం కొత్తగా ఉంది, ట్రై చేస్తామని అన్నారు. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే ప్రతిరోజు ఫస్ట్ ఒక 4-5 ముద్దలు అయితే, అండ్ మన ఇంట్లోనే తయారు చేసిన గీ అన్నమాట. ఇది ఆవు కౌ గీ, ఇది మన ఇంట్లోనే తయారు చేస్తాను నేను. అది వేసుకొని తింటే అసలు ఎంత కమ్మగా ఉంటుందో అసలు. ఈరోజు ఒక ఎగ్జామ్ అయిపోయింది, రేపు తెలుగు ఎగ్జాము. వాళ్ళు స్టార్టింగ్ టైంలో అమ్మ వీళ్ళు వాళ్ళు మొత్తం నేర్చుకునేసరికి ఎంత తంటమో ఏమో అని అనుకున్నాను నేనైతే. చాలా ఈజీగా నేర్చేసుకుంటారండి ఈ జనరేషన్ పిల్లలు అయితే, ఫాస్ట్గా ఉన్నారనిపిస్తుంది. మన అప్పుడైతే వాళ్ళు నేర్చుకోవడానికి స్కూల్లో టీచర్లతో ఇంట్లో అమ్మలతో దెబ్బలు తినుకుంటూ నానా తంటాలు పడేవాళ్ళము. కానీ ఇప్పుడు పిల్లలు అస్సలు అట్లా లేనే లేరు. అండ్ దట్టు నాకు తెలిసి ఇదే లాస్ట్ ఇయర్ అనుకుంటే ఇంకా తెలుగు సబ్జెక్ట్ అంటే నెక్స్ట్ ఇయర్ నేను ఫస్ట్ ఆప్షనల్గా హిందీ పెడదామని అనుకుంటున్నాను. తెలుగు నెలలు మాసాలు చదువు.
Chaitramaasa. వైశాఖ Vaishakamaasam. Jyeshthamaasam. Ashadamaasam. Ashvajamaasam. నో శ్రావణ మాసం Shravanamaasam. Bhadrapadamaasam. Ashaka. Ashvajamaasam. Kartikamaasam. ఫస్ట్ లెటర్ చదువు. ఫస్ట్ లెటర్ ఏంటి అది? Ma. మా Marga. Margamamaasam. మార్గశిర మాసం Margashiramaasam. Pushpajamaasam. పుష్యమాసం Pushpamaasam. Magamaasam. మాఘమాసం Magamaasam. లాస్ట్ది ఫాల్గుణ. Falgunamaasam. ఎన్ని మాసాలు మొత్తం? మొత్తం ఎన్ని కౌంట్ చేయి. 12. వెరీ గుడ్. 12 అవి ఏంటి మా? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఉంటాయి కదా, అవి తెలుగులో, ఇవి అవి ఇంగ్లీష్లో. జనవరి, ఫిబ్రవరి నీకు తెలుసు కదా, 12 అవి ఇంగ్లీషు, ఇవి తెలుగు. ఎందుకు రాదు? వస్తుంది. నెక్స్ట్ ఏం టాపిక్ చూస్తూ ఉండు. యాక్చువల్గా ఈవినింగే వద్దాం అనుకున్నాము. ఆఫ్టర్నూన్ కళ్యాణం జరిగిందని, దీని ముందు పందిరేసారు, చాలా బాగా చేసి ఉండే. శ్రీయుకి బాక్స్ ఇచ్చేసి జస్ట్ వచ్చి చూశానమాట. అప్పుడు ఫుల్ జనాలు ఇట్లా మస్తు జరుగుతుండే. కాకపోతే ఇంకా నాకు ఒక్కదానికి ఎందుకో మంచిగా అనిపించలేదు. ఈవినింగ్ అయితే శ్రీ ఉంటుంది కదా అని అనుకున్నా. ఇంకొంచెం ముందు వస్తే అయిపోయేది. అప్పుడు ఇంకా కొన్ని చేశారనమాట ఇక్కడ ముంగట. ఇక ఇప్పుడు ఆల్మోస్ట్ మేము వచ్చరికి నైట్ అయిపోయింది. ఈవినింగ్ శ్రీకి చదివిపిచ్చేసి ఇంకా మిల్క్, టీలు, ఆ పనులన్నీ చేసుకునేసరికి లేట్ అయిపోయింది. అండ్ మేము రెడీ అయ్యేసరికి ఈ టైం అయిందనమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు తక్కువ మెంబర్సే ఉన్నారు. కాకపోతే శ్రీయాన్సిని చూసి బాగా మంది గుర్తుపడుతున్నారు అసలు. తను ఫొటోస్ తీసుకోవడం, మాట్లాడుకోవడం అట్లా. సో మేమైతే లోపల దర్శనం చేసేసుకున్నాము. మంచిగా అనిపించింది. ఇంటి దగ్గరే ఉంటుంది. నేను ఇది సెకండ్ టైం అనుకుంటా. అంతకుముందు మేము ఇక్కడ చూసినామన్నమాట, ఈ ఏరియాలో చూసాము ఉందామని అనుకొని, బట్ అప్పుడు కుదరలేదు. అండ్ ఇప్పుడైతే ఇంకా నైట్ డిన్నర్ గురించి నేను నైట్ తిన్నా అనమాట. అంటే మీన్స్ రైస్ తినను, టిఫిన్స్ తింటాను, అది కూడా సమ్ టైమ్స్, రెగ్యులర్గా తినను నాకు. సో ఇప్పుడైతే మ్యాక్స్ వీక్లో 4 to 5 days నేను ఏం తింటా అనేది మీకు చూపిస్తాను. ఎంత మంచిగా తెలుసా, టేస్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ మనము ఓట్స్ తింటే పెద్దగా టేస్ట్ ఏమి అనిపించదు కదా. సో ఇట్లా మిక్స్డ్ ఇవి తింటే స్వీట్గా ఉంటుంది, కొంచెం మంచిగా ఉంటుంది. అండ్ దట్టు నేను ఇందులో హనీ మిక్స్ చేసుకుంటాను. ఫ్రెండ్, నేను నార్మల్గా అంతకుముందు ఓట్స్ తెచ్చుకునేదాన్ని, టేస్ట్ ఉండక తినబుద్ధి కాక అట్లా నైట్ టైంలో నేను రైస్ ఎక్కువ తినా. టిఫిన్స్ ఉంటా చేస్తా కానీ రైస్ చాలా తక్కువ తింటా అనమాట. సో మా ఫ్రెండ్కి చెప్తే ఏంది ఆర్డర్ పెట్టి నాకు ఇచ్చింది గిఫ్ట్గా. ఎంత బాగుంటుందో కదా ఇట్లా మంచిగా హెల్దీ ఫుడ్ గిఫ్ట్ ఇస్తే, పిచ్చి వాటికంటే ఇట్లా మంచిగా. అండ్ ఇది ఇట్లా వట్టి కూడా తినచ్చు. శ్రీయాన్స్ అయితే వట్టి కూడా తినచ్చు. ఆల్మండ్. సో నేను ఇది ఏం చేస్తాను అంటే ఇట్లా వేసుకున్నాను, కప్పులో వేసుకొని, కార్న్ కూడా ఉంటుంది ఇందులో. ఇది శ్రీయాన్సి కప్పు, వీటిలో కొంచెం ఎక్కువ పడుతుందని ఎక్కువ వేసుకుంటాను. నా దాంట్లో కొంచెం తక్కువ పడుతుంది నా కప్పులో. సో ఇలా వేసుకుంటాం, 3/4 అట్లా వేసుకుంటాం. వేసుకొని ఇంకొక ప్యాకెట్ కూడా ఉంది, 2 ప్యాకెట్స్ పంపించింది అనమాట. థ్యాంక్ యూ. ఎవరో గెస్ చేయండి. ఏం చేస్తా అంటే మిల్క్ పోసుకుంటా, చూపిస్తాను మీకు. ఇది ఎట్లా మన ఆవు పాలే కాబట్టి బయట డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తుందా. ఫుల్గా పోసుకుంటాను, ఫుల్గా తాగుతాను. యాక్చువల్గా పసుపు కూడా వేసుకుంటా, ఫుల్గా వేసేసుకున్నా. సో ఇది నేను సౌజన్య హనీబీ అని మన ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నాను అనమాట. ఎంత బాగుందంటే ఆర్గానిక్ హనీ. చూడండి, ఆల్రెడీ ఇంత అయిపోయింది. ఇంకొక బాటిల్ కూడా ఉంది. సో నేను ఇప్పుడు ఉన్న వాటితో నేను డైరెక్ట్గా మిల్క్లో కలుపుకొని, ఇంకా అందులో షుగర్, బెల్లం అట్లా ఏం వేయకుండా పసుపు వేసుకొని, నేను షుగర్ చాలా తక్కువ, పసుపు వేసుకొని తినేదాన్ని. ఒక 1 spoon హనీ. సో ఒక 1 spoon ఇలా. ఎంత బాగుంటుంది తెలుసా అసలు,
సూపర్ అండి, చాలా బాగుంటుంది. మంచి ఇలా మిక్స్ చేసుకొని అప్పట్లోపు ఇవి కొంచెం సోక్ అవుతాయి. మరీ ఎక్కువ సోక్ అయితే ఎక్కువ ఏం అవ్వవు, జస్ట్ ఒక 1 minute సరిపోతుంది. ఇదంతా కొంచెం మెత్తగా కావాలి కదా, మామూలుగా క్రిస్పీ ఉంటాయి కదా కాబట్టి. సో ఇలా మిక్స్ చేసేసుకొని తినేస్తాను. సో ఇలా మంచిగా మిక్స్ చేసుకొని హెల్దీ నైట్ డిన్నర్ నాది. ఇది తిన్న యాక్చువల్ వీక్లో 4 times అయితే పక్కా. ఇది నేను ఫాస్టింగ్ డేస్లోనే కాదు, ఫాస్టింగ్ డేస్లో అయితే ఇక కంపల్సరీ, ఇక రిమైనింగ్ డేస్లో కూడా మ్యాక్స్ ఇదే నైట్ తింటాను. ఎంత హెల్తీ తెలుసా ఇది, చాలా హెల్తీ. యాక్చువల్గా మార్నింగ్ ప్రిపేర్ చేస్తారు, కాకపోతే నేను నైట్ కొంచెం లైట్గా ఫుడ్ తీసుకుంటాను. నాకు ఎక్కువ డైజెషన్ కాదనమాట, ఎక్కువ ఫుడ్ తింటే డైజెషన్ అవ్వదు. సో అందుకే ఇట్లా లైట్ ఫుడ్ తింటా. అండ్ అందులో కూడా ఆవు పాలు, మంచిగా హనీ, ఇందులో అన్ని మిక్స్డ్ గ్రెయిన్స్. ఇది తిన్న ప్రతిసారి మా ఫ్రెండ్ని గుర్తు చేసుకుంటా. ఇంతకెవరో ఫ్రెండ్ గెస్ చేయండి. అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇట్లా మంచి హెల్దీ ఫుడ్ తిను అని అంటే, తనకి నా మీద ఎంత కేర్ ఉండి మంచిగా తినవే నువ్వు అని పంపించడం గ్రేట్ కదా. ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. మేము మామూలుగా నైట్ రొటీన్ నేను ఇది తింటా అని ఒక డిస్కషన్ జరిగినప్పుడు, అది కాదు ఇది తిను, ఇంక ఇందులో అన్ని మిక్స్డ్ ఉంటాయి అని చెప్పేసి పంపించింది అనమాట. పిల్లలు కూడా తినవచ్చు, పిల్లలకి చాకోసు అవి పెట్టే బదులు ఇది పెడితే బెటరు. దీన్ని ఏమొచ్చేదో ఉంటుంది చెప్తాను నేను, ప్యాకెట్ చూసి చెప్తా. బేబీ వచ్చింది, ఆడి వచ్చింది, చెమటలు చూడడానికి తింటున్నా. అట్లా ఉంటుంది నా డిన్నర్ వచ్చేసి. అండ్ శ్రీయుకి ఉన్ను అనిల్కి నార్మల్గానే తన వాళ్ళకి రైస్ ఆర్ టిఫిన్స్ అట్లా పెడుతుంటాను, నేను ఒక్కదాన్ని ఇది తింటుంటాను. నాకు దగ్గరగా తెలిసిన వాళ్ళు ఏంది ఇది ఒక్కటే తింటే సరిపోతుందా, ఆకలి కాదా అని అంటుంటారు. నాకది పెద్దగా ఏం ఆకలి కాదు, ఎందుకంటే మిల్క్ స్టమక్ని ఫుల్ చేసేస్తుంది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మేము స్ప్రౌట్స్ తింటాం కాబట్టి అది కూడా నాకు ఫుల్గానే అనిపిస్తుంది అన్నమాట. అండ్ ఇక డిన్నర్ అంతా అయిపోయాక కంపల్సరీ నేను నైటే మొత్తం క్లీన్ చేసేసుకుంటాను అన్నమాట, లేకపోతే నాకు అసలు నిద్ర కూడా పట్టదు. మొత్తానికైతే శ్రీయు ఎగ్జామ్స్ అయిపోయినాయి, తన గ్రాడ్యుయేషన్ డే కూడా అయిపోయింది, చాలా హ్యాపీగా ఉంది. సో ఫైనల్లీ షీ ప్రమోటెడ్ టు నెక్స్ట్ క్లాస్. తనైతే చాలా బాగా హ్యాపీగా, యాక్చువల్గా స్కోర్ రాలేదు ఇంకా, కాకపోతే ఇంకా వీళ్ళకి హాలిడేస్ అనేవి ఉంటాయి అనమాట. ఒక 15-20 days హాలిడేస్ ఇచ్చారు మిడిల్లో. సో ఇప్పుడైతే ప్రజెంట్ హాలిడేస్ అనేవి ఉన్నాయి. సో లాస్ట్ డే రోజు ఇట్లా వాళ్ళకి గ్రాడ్యుయేషన్ డే చేశారు, తీసుకొచ్చి ఇస్తుంది అనమాట. వాళ్ళకి ఎంత పెద్ద ఇట్లా అచీవ్ అయినట్టు ఒక ఫీల్, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉండే. సో నెక్స్ట్ శ్రీయు స్కూల్ ఎక్కడ, అండ్ మేము ఇక్కడనే ఉంటామా, ఇంకెక్కడికైనా మూవ్ అవుతామా, ఏంటి అది అనేసి అసలు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాము. సో ఇంకొక 10-15 daysలో ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. అండ్ ఆ నెక్స్ట్ అప్డేట్స్ అన్నీ కమింగ్ వ్లాగ్స్లో పెడతాను. సో అవన్నీ చూడాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఈ వ్లాగ్ ముచ్చట్లో ఇంతటితో సమాప్తము. అండ్ మీ అందరూ ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా లైక్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.